యూనివర్సిటీ పోస్ట్‌ల పాత నోటిఫికేషన్‌ల రద్దు అనే ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ప్రస్తుతం ఈరోజు 'ఆంధ్రజ్యోతి' న్యూస్ పేపర్‌లో అయితే ప్రచురించడం జరిగింది. న్యాయ వివాదాలతో ముందుకు కదలని ఫలితం తాజాగా 1500 పోస్టులకు 15 నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ మేరకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు అని ఈ యొక్క ఆర్టికల్స్ ప్రచురించడం జరిగింది. ఏంటని మనం డీటెయిల్‌గా చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లు కూటమి ప్రభుత్వం అనేది ఉపసంహరించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2023లో 3220 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు. అయితే రాష్ట్ర విధానంలో పొరపాట్లు జరగడం వల్ల ఈ యొక్క ప్రాసెస్ అనేది దరఖాస్తుల సమయంలోనే ముందుకు సాగలేదు. ఈ ఏడాది మే 15న 1500 యూనివర్సిటీ పోస్టులు భర్తీ చేస్తామని కూటమి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఉన్నత విద్యాశాఖ కసరత్తు కూడా చేస్తుందనే విషయం కూడా మరొకసారి గుర్తు చేయడం జరిగింది. వాటి ఆధారంగానే వర్సిటీలో ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ప్రభుత్వం ఇప్పుడు ఉపసంహరించుకుంది. దీంతో ఈ నెల 1500 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీకి మార్గం సుగమమైంది. కాగా అప్పట్లో ఉర్దూ వర్సిటీలో 63, ద్రవిడ యూనివర్సిటీలో 24, పద్మావతిలో 103, జేఎన్టీయూ అనంతపురంలో అయితే 175, శ్రీ వెంకటేశ్వర 219, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అయితే 99, యోగి వేమన యూనివర్సిటీలో అయితే 118, అంబేద్కర్ వర్సిటీలో 99, విక్రమసింహపూర్లో 106, కృష్ణా యూనివర్సిటీలో అయితే 86, జేఎన్టీయూ కాకినాడ 98, రాయలసీమ యూనివర్సిటీలో 103, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో అయితే 138, అలాగే ఆజియో కేటీలో 660 పోస్టులకు అప్పట్లో యూనివర్సిటీలో నోటిఫికేషన్ జారీ చేశాయి. మొత్తం మంజూరైన పోస్టులు కాకుండా కేవలం ఖాళీలకు మాత్రమే రాష్ట్రం అమలు చేయాలని తప్పు నిర్ణయం తీసుకోవడంతో అప్పుడు సమస్య అయితే తలెత్తింది. అయితే నెక్స్ట్ ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఈరోజు మనకి తెలుగు రాష్ట్రాల్లో వయో పరిమితి అనే దానిపైన కూడాను చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. వయో పరిమితి ఏంటనే విషయంకి చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ల ఆలస్యం అవ్వచ్చు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేట్ అవ్వచ్చు. దీనివల్ల చాలామంది అభ్యర్థులు అయితే ఏజ్ ఎక్కువ అవ్వడం వలన చాలా అప్లికేషన్స్ అనేది నోటిఫికేషన్కి అప్లై చేయలేకపోతున్నారు. అయితే ఏపీ, తెలంగాణలో అయితే దీనికి సంబంధించిన గవర్నమెంట్ అనేది వయో పరిమితి ఏజ్ ఎక్స్టెన్షన్ గురించి అయితే పాజిటివ్గానే రెస్పాండ్ అవుతుందండి. ఏదేమైనప్పటికీ కూడాను గవర్నమెంట్ నుంచి పైనుంచి ఆర్డర్స్ వచ్చినంత వరకు కూడా అఫీషియల్గా మనం ఏది కూడా క్లారిటీగా చెప్పలేము. అయితే ఏజ్ పెంచుతారనేసి ప్రతి ఒక్క నిరుద్యోగుల్లో అయితే ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చాలామందికి ఏజ్ అనేది ఎక్కువ అవడం వల్ల కొన్ని నోటిఫికేషన్కి దూరం అవుతున్నారు కాబట్టి దాని గురించి గవర్నమెంట్ కూడా పాజిటివ్గా ఆలోచించి ఈ ఏజ్ ఎక్స్టెన్షన్ చేస్తే చాలామంది నిరుద్యోగులకు ఆశలు కలుగుతాయి అనేసి అయితే నేనైతే కోరుకుంటున్నా. ఏజ్ పెంచాలనైతే నేనైతే నా ఛానల్ తరపున అయితే కోరడం జరుగుతుంది. దీనిపైన గవర్నమెంట్ కూడా పాజిటివ్గానే అర్థం చేసుకుంటుందని కూడాను రెస్పాన్స్ అయితే వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏజ్ పెంచారా లేదా అని మనకి క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే మే 15వ తేదీ ఏపీపీఎస్సీ బోర్డు ద్వారా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైతే అందులో ఏజ్ ఏమైనా పెంచినట్లయితే ఏపీపీఎస్సీ బోర్డు నుంచి అయితే మిగతా రిలీజ్ కానున్నటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా మనకి ఏజ్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు నార్మల్గా ఏజ్ ఏది కూడాను ఎక్స్టెన్షన్ లేకుండా ఉంటే మిగతా నోటిఫికేషన్స్ కూడా ఏజ్ ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. కాబట్టి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడాను ఈ నెల 15వ తేదీన రిలీజ్ అవుతున్నటువంటి నోటిఫికేషన్ దాన్ని బట్టి మాత్రమే మన ఏజ్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది అనేసి మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన విషయమే. ఓకే, అలాగే టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి కూడా చాలామంది అయితే ఎప్పుడైనా అడుగుతున్నారండి. టెట్ అయితే ప్రజెంట్ మన తెలంగాణ స్టేట్లో పక్క స్టేట్లో జరుగుతుంది కాబట్టి ఇయర్లీ 2 times కండక్ట్ చేయాలి. కాబట్టి మనకి ఈ ఇయర్లో ఇంతవరకు కూడా టెట్ కండక్ట్ చేయలేదు. కాబట్టి మనకి జూన్ కానీ జూలైలో కానీ మనకి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. టెట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి. ఓసీ వాళ్ళకి 60, బీసీ వాళ్ళకి 50, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 40% అనేది వాళ్ళ యొక్క
వెయిటేజ్ అండి. అది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి అప్లై చేయాలంటే కంపల్సరీగా వాళ్ళు నెట్ గాని, సెట్ గాని, స్లెట్ గాని క్వాలిఫై అవ్వాలి అనేసి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్‌లో రీసెంట్‌గా జరిగినటువంటి మార్చి 28, 29 జరిగినటువంటి సెట్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ అనేది చాలామంది అయితే 15వ తేదీ లోపల రిలీజ్ అవుతుంది అనుకున్నారు. అయితే ప్రస్తుతానికైతే చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రిజల్ట్ అనేది మే 30వ తేదీ అంటే ఈ మంత్ ఎండింగ్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను మే 13th అయితే మన రిజల్ట్ రావడానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అనేసి మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రజెంట్ అయితే ఏజ్ అనేది చాలామంది అయితే పెంచమని అడుగుతున్నారు. దీని గురించి అయితే మనము ప్రస్తుతానికైతే అఫీషియల్‌గా అప్డేట్ వచ్చినంత వరకు అయితే మనకి క్లారిటీ రాదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.